వేసవికాలం వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితుల్లో మరి దాహాన్ని తీర్చేందుకు పుచ్చకాయలు కానీ ముఖ్యంగా ఈ గులాబ్ జామకాయలు అంటే వాటర్ గులాబ్ జామ్ అని పిలుస్తారు. ప్రస్తుతం వీటిలో ఎక్కువగా మనం చూస్తున్నాం, ఈ పండ్లలో ఎక్కువగా ఈ నీటి ఎక్కువగా నీటితో ఉంటుంది కాబట్టి తాగడం వల్ల దాహాన్ని తీర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలే కాదు, ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ వాటర్ మెలన్లు అనేవి ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఏంటంటే మంచి దాహం టైంలో ఇవి కానీ మనం తీసుకున్నామా ఖచ్చితంగా దాహాన్ని తీరిస్తేనే వ్యాపారులు పేర్కొంటారు. ఎలా ఉంటుంది? మంచిదండి ఇది వాటర్కి. అదే తాగానికి కానీ దేనికైనా గులాబ్ జామ్ అనేది మంచిది. ఇది వాటర్ గులాబ్ జామ్ కానీ తర్వాత పుచ్చకాయ కానీ ఈ తమిళనాడు ఈ లోకల్ కాదు, ఇక్కడ ఎవరు వేయలేదు తమిళనాడు. దీనికోసం వాటర్ గులాబీ అండి దాగానికే. బీపీ షుగర్ కానీ మంచిదే, తినడం అయితే మంచిది. అలాగే గులాబ్ జామ్ కానీ తర్వాత పుచ్చకాయ కానీ దాగానికి మంచిది. ఇది ఎలా ఉంది? కొనుగోలు ప్రజలు మక్కువ చూపిస్తున్నారా? ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉన్నాయండి. ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం లేదు కానీ ఈ సంవత్సరం అయితే టన్ను 15,000, 14,000, 12,000 అలా ఉన్నాయి. కేజీ కేజీ 20 రూపాయలు, కేజీ 20. మేము తేడా పెడితే తేడా అంతే. అదే 15 రూపాయలు, టోటల్ 15 రూపాయలు. మేము ఇక్కడ అమ్మదే 20 రూపాయలు. ఇది ప్రస్తుతం ఈ ఎండాకాలం నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఏదైతే ఉన్నాయో గులాబ్ జామకాయలు ఎండాకాలంలో మాత్రమే దొరికే ఇవి తినడం ద్వారా దాహం ఎక్కువగా తీర్చుకోవచ్చని సంబంధించిన రైతులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల్లో అంటే మన రాష్ట్రంలో ఇది దొరకవు కాబట్టి ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి అమ్మకాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా జరుపుతున్నారు. వేసవి అయితే బాణుడు ప్రతాపానికి ఎక్కువగా ప్రజలు ఈ ఏడాది ఈ గులాబ్ జాములపై మొక్కు చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. యూసైటీన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.